హల్లెలూయా. అందరం ఒకసారి బిగ్గరగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి హిందూ కోసం ఏర్పాటు చేయబడిన 51వ సంకీర్తన మనం చదువుకున్నాం. 10 నిమిషాలు దేవుడు మనతో మాట్లాడేలా ఉన్నాం. సిద్ధపడి ఉందాం, ప్రారంభం చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, లోక జగత్ రక్షకుడు నీకే వందనాలు. అల్పడము అపారములు పెట్టినందుకు స్తోత్రాలు. పెట్ట కుప్ప మీద చిత్తవంటి వాడు ప్రభువా, ఏ అర్హత లేనిటువంటి వాడు నేను ప్రభువా. అటువంటి గొప్ప వాక్యాన్ని నాకు దయచేశారు. ఈ సన్నిధిలో నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినం నాయన చదవబడిన 51వ సంకీర్తన ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. నీ ఆత్మ ఇందులో ఉంచమని అడుగుచున్నాం ప్రభువునికి స్తోత్రాలు. ఈ కీర్తన ద్వారా నాయన మేము వినబడిన మా వాక్యాన్ని అయినా మా హృదయాల్లో ఉంచుకొని నన్ను అన్వయించుకొని మా జీవితాల్లోనైనా మీ ముందుకెళ్ళడానికి సహాయం దయచేయండి ప్రభువా. విని విడిచిపెట్టకుండా మా హృదయాల్లోనే ఉంచుకొని నెమరు వేసుకోవడానికి సహాయం దయచేయని అడుగుచున్నాం. ఇంకా రావాల్సిన వారు అనేక మంది ఉన్నారు, వారు త్వరగా తోడుకుని రమ్మని అడుగుచున్నాం ప్రభువా. నీకే స్తోత్రం. మాట్లాడే వాడు నేను కాదు నాయన, నీ వాక్యమే మాట్లాడుతుంది. మీరే నాయన నా నోటికి బోరుగా ఉండమని అడుగుచు ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 51వ సంకీర్తన. దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. అయితే ఈ కీర్తన మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే ఇది ఒక పశ్చాత్తాప కీర్తనలో ఒక పశ్చాత్తాప కీర్తన. ఇది పశ్చాత్తాప కీర్తనలో ఒక పశ్చాత్తాప కీర్తన. అయితే మొదటి నుండి 6 వచనాలు దావీదు ఒప్పుకుంటున్నాడు, తన పాపము చేసిన పాపములన్నిటిని ఒప్పుకుంటున్నాడు. మొదటి నుండి 6 వచనాలు ఇది ఒప్పుకోడు ప్రార్థన. 7 నుంచి 12 వచనాలు చూసుకున్నట్లయితే శుద్ధి చేసుకుంటున్నాడు తన్ను తాను. 13 నుంచి చివరి వరకు 19 వచనాలు చూసుకున్నట్లయితే సమర్పించుకుంటున్నాడు. తను చేసిన అపరాధములను బట్టి ఒప్పుకొని శుద్ధీకరించుకొని దేవుని దగ్గర చివరి వచనాలు ఏంటంటే సమర్పించుకుంటున్నాను. అయితే మొదటిగా, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్లు నన్ను పవిత్రపరచుము అని. అయితే ఇక్కడ మనము 3 విషయాలు, 1-2 వచనాల్లో 3 విషయాలు గమనించవచ్చు. ఏంటంటే నా అతిక్రమములు, ఒకటి నా దోషము, నా పాపం. ఈ 3 మనకేంటంటే చూడడానికి ఒకేలాగా అనిపించవచ్చు. బట్ ఏంటంటే దావీదు భక్తుడు తన జీవితంలో అతిక్రమములు, దోషము, పాపం ఇవి చాలా తన కళ్ళెత్తితే తన జీవితంలో తన ఎదురుగే కనిపించినట్లు ఉన్నాయి. అసలు అతిక్రమము అంటే ఏంటి? అతిక్రమం అంటే ఏంటంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా చేసిన పాపమే అతిక్రమం అంటారు. అయితే దోషము అనగా ఏంటంటే స్వభావ సిద్ధంగా కావాలని చేసింది, స్వభావ సిద్ధంగా. నెక్స్ట్ ఏంటంటే పాపము. ఇది మనకి పాపం అని ప్రతిసారి మనం వింటూ ఉంటాం.
నిర్దేశించిన ప్రమాణాన్ని మనం ఏంటంటే అనుకూలకోవడానికి తొట్టిల్లిపోవుట, ఇది పాపం అనమాట. అంటే మనం ఒక్కోసారి తెలిసి పాపంలో పడతాం, తెలియకుండా కూడా మనం పాపంలో పడతాం అన్నమాట. అయితే దావీదు భక్తుడు తన అతిక్రమములు చాలా ఉన్నాయి. తను చేసిన అదే రాజుగా అయినప్పుడు తను చేసిన పాపములు చాలా ఉన్నాయి, అతిక్రమములు ఉన్నాయి. ప్రభువా, ఇవన్నిటి నుండి అతిక్రమములు తుడిచివేయి, బాగుగా కడుగు, నన్ను పవిత్రపరచుము అని ప్రార్థన చేసి ఒప్పుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. సర్వసాధారణంగా దేవుని శక్తి, దేవుని భయాందోళన ఎలా ఉంటారో దావీదుకు తెలుసు. కాబట్టి తను ఈ అతిక్రమములన్నింటిని బట్టి ఒప్పుకుంటున్నాడు అనమాట. అయితే ఏదైనా సరే తాను ఎలాంటి బలి అర్పించినా సరే ఈ పాపానికి క్షమాపణ ఉండదు అని దావీదుకు తెలుసు. ఎటువంటి ఆయన అర్పణలు ఇచ్చినా సరే తాను చేసిన పాపములు, తాను చేసిన దోషములకి, తాను చేసిన అతిక్రమములకి ప్రాయశ్చిత్తము దొరకదు. ఒక్కటి ఏంటంటే దేవుడు చూపిన కరుణ పైన మాత్రమే ఆయనకి ఇవన్నిటికీ ఏంటంటే ఆయన అతిక్రమణను తుడిచివేస్తాడు, ఆయన దోషములు బాగా కడిగివేస్తాడు, ఆయన పాపను క్షమిస్తాడు. ఒక్కటి ఆయన కరుణ చూపిస్తేనే. నేను ఎటువంటి బలులు అర్పించినా సరే, నేను ఎటువంటి అర్పణలు అర్పించినా సరే ఏ దాని మీద కూడా నాకు రిజల్ట్ రాదు. ఒక్కటి, ప్రభువా నువ్వు కరుణిస్తేనే అని అన్నమాట. అయితే నా అతిక్రమలు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేస్తున్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుగా అగపడదువు. అయితే ఇక్కడ దావీదుకి ఆయన చాలా డీప్గా పాపం చేశాడు, అన్నిటికీ ఉన్నాడు, ఒక ఆలోచన తెలిపాడు. ఇక నా కోసం ఒక బుక్ దేవుని ఎదుట రాయబడింది, నా పాపం కోసం ఒక బుక్ రాయబడింది. డిసైడ్ అయిపోయాడు, ఈయన కరుణిస్తే తప్ప నా పాపాలు క్షమించబడి, ఎందుకంటే ఆల్రెడీ నా కోసం పైన బుక్ రెడీ అయిపోయి ఉంటుంది. ఇక నేను ఎన్ని చేసినా లాభం లేదు. ఒకటి ఆయన ఎదుట మోకరించి ప్రార్థన చేయాలి, నా పాపాలని ఒప్పుకోవాలి అని. అయితే ఒక వస్త్రాన్ని కూడా తను చూసుంటాడు. అంటే ఒక బురదలో పడిన వస్త్రం ఎట్లా ఉంటుంది, చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. అది బాగా ఉతకాలి, అది బాగా మట్టబడాలి, ఇంకా సబ్బులు అని ఇంకా చాలా ఇదే చేసి మట్టబడితే చేస్తే తప్ప వస్త్రం తెల్లగా రాదు. అది దావీదు భక్తుడు అవన్నీ ఊహించుకుంటున్నాడు. ఇది ఆల్రెడీ నా కోసం ఒక బుక్ రెడీ అయిపోయి ఉంటుంది, ఇక నాకు శిక్ష తప్పదు. పాతకాలంలో చూసుకున్నట్లయితే పాత నిబంధన ఇలాంటి పాపములు చేసిన వారిని ఖచ్చితంగా మరణ శిక్ష ఉంటుంది. కానీ ఇంకా దేవుడి ఎదుట నేను చేశాను ఇట్లాంటి, ఇంకా నా జీవితానికి అర్థం లేదు, ఇంకా తను చేసిన చాలా పాపాలు ఉన్నాయి కదా. ఉరియా ద్వారా చేశాడు, బెత్షెబా ద్వారా చేశాడు, చాలా. ఇంకా అసలు తన కళ్ళు కూడా మూసుకుపోయినాయి, అసలు దేవుడు కూడా పెయిన్ గుర్తురాలేదు. బెత్షెబాతో చేసిన పాపం ఇంకా ముందుకెళ్ళినట్లే మనం చూసుకున్నట్లయితే చూడండి, నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నన్ను గర్భము ధరించును, నా తల్లి నన్ను గర్భము ధరించును. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, అంతరంగంలో నాకు జ్ఞానము తెలియజేదు. చూడండి 5-6 వచనంలో అక్కడ పాతకాలంలో ఎవరు ఆదాము ఆ కాలం నుంచే పాపం మనకి స్టార్ట్ అయ్యింది. అదంతా జ్ఞాపకం చేసుకుంటూ పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం, నేను పాపంలో పుట్టినవాడు. ఇవన్నీ నా గుర్తు చేసుకుంటూ ఇంకా చాలా ఎంత డీప్గా తను ఒప్పుకుంటున్నాడంటే, ఇట్లాంటి తెలిసి చాలా మనం ఏంటంటే మనం పాపం చేసిన వాడిని ఒప్పుకోవడానికి చాలా తక్కువ కష్టపడతాం మనం.
దేవుడి దగ్గర ప్రాయశ్చిత్తం, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడానికి చాలా మనం వెనకంజ వేస్తాం. దావీదు తన రాజు అయినప్పటికీ కూడా తన పొజిషన్ ఏ విధంగా వెళ్తాదో కూడా తనకి తెలుసు. అందుకే దేవుడు క్షమించమని అడుగుతున్నాడు. అయితే నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేయు. ఈ లోకంలో జ్ఞానమంతా ఒట్టిది, దేవుని దగ్గర జ్ఞానమే అసలైనది. కావాలంటే చూడండి, యోబు 38-36 వచనాలు చదవండి ఒకసారి. యోబు గ్రంథం 38-36 వచనాలు. అంతరింద్రియములలో జ్ఞానము ఇచ్చిన వాడెవడు? హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు? జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదై పారునట్లును, మట్టి పెట్టెలు ఒక దానికి ఒకటి అంటుకున్నట్లును, ఆకాశపు కలసంలోని వర్షములు కుమ్మరించు వాడేవాడు. ఇక్కడంతా చూసుకున్నట్లయితే ఇవన్నీ చేసిన వాడేవాడు ఒక్క దేవుడే. అంటే జ్ఞానము, అంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయదు అంటే ఇవన్నీ ఆయనకి తెలుసు. ఒక్క జ్ఞానం ఇచ్చిన వాడు ఒక్క దేవుడే. దేవుని జ్ఞానంతో మాత్రమే నేను కరుణింపగలను. అటువంటి జ్ఞానం నాకు తెలియజేసిన వాడు నీవని. ఇక్కడ చూడండి ఏంటంటే తను శుద్ధీకరించుకుంటున్నాడు. చూడండి 7-12 వచనాలు చూసుకున్నట్లయితే తనకు తను శుద్ధి చేసుకుంటున్నాడు అన్నమాట ప్రార్థన ద్వారా. నా శుద్ధి చేయి ప్రభువా అని. చూడండి, ఇష్యోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుదువు. ఇష్యోపు అంటే పాలస్తీనాలో దొరికే ఒక వృక్షం, ఒక మొక్క. అది గోడల పైన మొలుస్తుందంట. అది ఆనాడు కాలంలో దీన్ని సెట్ చేసినట్టయితే కుష్ఠరోగము క్లియర్ చేయడానికి, దాన్ని కడగడానికి, కుష్ఠరోగం ఉన్న వాళ్ళకి దాంట్లో అదే ఆ మొక్కతో ఆ వాటర్ని క్లీన్ చేసేవారంట. అంటే అటువంటి ఇష్యోపుతో అటువంటి అంటే కుష్ఠరోగము ఏ విధంగా అయితే ఆ ఇష్యోపు అనే మొక్కతో క్లియర్ చేయబడతాదో, నా పాపము అటువంటి సోపు నీ దగ్గర తప్ప ఇంకెవరితో ఉండదు. నీ కరుణ అనే సోపుతో తప్ప నా పాపం కడుగబడదు. కాబట్టి నన్ను శుద్ధీకరణ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఉత్సాహ సంతోషంలో నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఒకప్పుడు దావీదు భక్తుడు ఎవరు? ఒక పెద్ద గాయకుడు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనుకోవడమే కదా, ఒక సంగీత వాయిద్యకారుడు. అటువంటి వాయిద్యకారుడు, అటువంటి పాటలు పాడేవాడు, ఎక్కడ చూసినా చూడండి ప్రధాన గాయకుడి అని ఉంటుంది. అంటే ఇక్కడ కీర్తనలు సగం కీర్తనలు ఆయన రాసినయే. అటువంటి కీర్తనలు రాసిన ఆయన, అటువంటి సంగీత వాయిద్యంలో వాయించిన ఆయన, ఇవన్నీ ఇంత చేసిన ఆయన ఒక్కసారి దేవుడిని స్తుతించడం, దేవునికి ఆ స్తుతి అర్పణ చేయించడం మొత్తం మానేసి పాపంలో పడడం స్టార్ట్ అయిందనమాట. అందుకే ఉత్సాహ సంతోషం నాకు ఇంకొకసారి వినిపించదేవా. ఈయనే దేవునికి, ఈయన ద్వారా సంగీత వాయిద్యాలు వినిపించేవాడు. ఇప్పుడు ఉత్సాహ సంతోషం నాకు ఒకసారి వినిపింపుదేవా. నేను చాలా పాపంలో మునిగిపోయాను, చాలా డీప్, అసలు చాలా బాధలో కూలిపోయాను, అంటే చావు అంచుల వరకు కూడా నేను వెళ్ళిపోయాను. ఒక్కసారి ఆ ఉత్సాహం అనేది నాకు ఒకసారి వినిపించు ప్రభువా అని దేవుని ఎడల ఒకసారి నుంచి నా ఎముకలన్నీ క్షీణించిపోయినాయి. నా ఎముకలన్నీ అసలు చాలా పిసికిపోయినట్లు అయిపోయింది. కాబట్టి నీవు విరిచిన ఎముకలు ఒక్కసారి హర్షింపుకుందేవా అని ఇంకా శుద్ధీకరణ చేసుకోవడానికి తను ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయితే నా దోషములన్నింటినీ ఒకసారి తుడిచివేయి ప్రభువా. అయితే నెక్స్ట్ చూడండి, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించును. ఒకసారి మళ్ళీ నూతనముగా నాకు ఒక హృదయం కలుగు చేయి ప్రభువా. నా హృదయం అంతా పాడైపోయింది, నా హృదయం అంతా అసలు చాలా మురికి వలె, చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక్కసారి ఇంకోసారి నూతన హృదయాన్ని దయచేయనయ్యా అని
ఇంకా ఒప్పుకుంటూ శుద్ధి చేసుకుంటున్నాడు. అంటే ఇంకా నా హృదయాన్ని శుద్ధి చేయి ప్రభువా, నా హృదయం అంతా పాడైపోయింది, ఒకసారి నా హృదయాన్ని ఒకసారి శుద్ధి చేసి ఒకసారి స్థిరముగా ఉండే హృదయం మనస్సు నూతనముగా పుట్టించు ప్రభువా. ఇంకా నా హృదయం ఇంకా అటు ఇటు వెళ్ళకుండా, ఇంకా లోకం వైపు వెళ్ళకుండా, ఇంకా ఇతరుల వైపు వెళ్ళకుండా, పాపం వైపు వెళ్ళకుండా స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు ప్రభువా అని మొరపెట్టుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే 13 నుంచి మిగతావి చూసుకున్నట్లయితే తను సమర్పించుకుంటాను. అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయు దేవా, రక్తపరాధములను నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయుదును. అంటే ఫస్ట్ ఒప్పుకొని శుద్ధీకరించుకున్నాడు. అంటే దేవుడు ఖచ్చితంగా నన్ను క్షమిస్తాడు, కరుణ చూపిస్తాడు, నాకు నేను శుద్ధి చేసుకుంటాను. నెక్స్ట్ ఏంటంటే దేవుడికి నేను సమర్పించుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు నన్ను కరుణిస్తున్నాడు, నేను ఒప్పుకున్నాను, దేవుడు నన్ను ఖచ్చితంగా కరుణిస్తాడని నమ్మకం నాకుంది, విశ్వాసం నాకుంది. కాబట్టి ఇవన్నీ గురించి నేను సమర్పించుకుంటాను, ఇతరులకు చెప్తాను. చూడండి ఏముంది ఇక్కడ, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తుంది. ఉత్సాహగానం, ప్రభువా నా నోరు నీ స్తుతిని గురించి ప్రచురపరుచున్నట్లు నా పెదవులు తెరువుము. ఇక్కడ అదనమాట, నా పెదవులు తెరువు ప్రభువా. ఇంకా నీ స్తుతిని ఇంకా నేను ప్రచురపరచు, ఇంతకు ముందు దానికంటే ఇంకా 2 రెట్లు ఇంకా ఎక్కువగా ఇంకా నీ స్తుతిని ఇంకా చెల్లించాలి, నీ సువార్తని ఇంకా ప్రకటించాలి అనే విధంగా. చూడండి దహన బలి 16 చూడండి, నీవు బలిని కోరిన వాడు కావు, కూరినలా నేను అర్పించును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయం నీకు అలక్ష్యము చేయు. నీవు కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలను అర్పించెదరు. చూడండి, అసలు విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి అని అన్నాడు. నాడు లేవీలు అనేకమైన బలులు అర్పించేవారు, కానీ దేవునికి ఆ బలులు ఏమి ఇష్టం ఉండేవి కాదు. యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ 1000 పాలన రాబోయే కాలంలో 1000 పాలన రాబోతుంది కదా. ఆ 1000 పాలనలో ఈ బలులు ఇవన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు మనం దేవుడి పేరు ఏం చేస్తున్నాం, బల్లారాలను తీసుకుంటున్నాం కదా. అంటే దానికి సాదృశ్యముగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ సాదృశ్యంగా తీసుకుంటున్నాం. అలాగే నెక్స్ట్ రాబోయే కాలంలో ఏంటంటే ఇవన్నీ ఉంచబడతాయి, చేయబడతాయి, బట్ అంటే దేవునికి సాదృశ్యముగా మాత్రమే. అంటే అంగీకృతములు అగును అన్నాడు. సర్వాంగ హోమములు అన్నీ అర్పించబడతాయి, అవి అంగీకృతములు నీకు అవుతాయి అని కోడలను అర్పించదు, బలిపీఠముల మీద అర్పిస్తారు. దేవుడు వాటి ద్వారా అంటే దానికి సాదృశ్యంగా మాత్రమే చేయబడతాయంట. కాబట్టి మనకి ఏంటంటే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. అసలు మన ఏంటంటే మన మనసు, మన హృదయము విరిగి నలగబడాలి. అంటే మన పాపం చేసినా సరే, ఇప్పుడు దావీదు ఏ విధంగా అయితే పశ్చాత్తాపపడి దాన్ని ఒప్పుకొని శుద్ధీకరించుకొని సమర్పించుకున్నాడో, మనము చేసిన పాపములను బట్టి మనం ఒప్పుకొని శుద్ధీకరించుకొని మనం సమర్పించుకోవాలి దేవునికి. దావీదు ఈరోజు మనతో మాట్లాడిన విధంగా ఇక నుంచి మన జీవితాల్లో ఈ వాక్యం మన వెనుకడిలో దీవించబడును గాక. ఆమేన్. ఆరాధన చేద్దామమ్మా. ప్రేరేపింపైన వారందరూ కూడా కళ్ళు మూసుకున్నాం, ఆరాధన చేద్దాం, ప్రభువుని మహిమపడతాం. అందరికీ అవకాశం ఇవ్వబడుతుంది, ఇది ఆరాధన సమయం.